ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలోనండి అసలు వెయిట్ అనేది ఒక పెద్ద సమస్య. అసలు బరువు పెరిగిపోతున్నాము. మేము తింటున్నది చాలా తక్కువ. కానీ బరువు పెరిగిపోతున్నాము. మాకన్నీ అసలు మేము ఫుడ్ కరెక్ట్ తింటున్నాము. అండ్ స్లీప్ ప్యాటర్న్ బావుంది. అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఎందుకు వెయిట్ పుటాన్ అవుతున్నాం. మేము ఎంతో ప్రయత్నం చేసి ఒక 10 కేజీలు బరువు తగ్గితే, మళ్ళీ 2 రోజులు ఏదో పార్టీకి గాని, ఫంక్షన్‌కెళ్ళొచ్చి జస్ట్ తినేసి వచ్చామనుకోండి 2, 3 కేజీలు పెరిగిపోతున్నాం. అసలు దీనికి సొల్యూషన్ లేదా? అసలు మనం ఎప్పుడు తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి ఎలాగా? అసలు తగ్గాల్సిన వెయిట్ ఈజీ వేలో ఎలా తగ్గొచ్చు అనే దాని గురించి క్లియర్‌గా నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ అమ్మాయిల్లో చెప్తున్నాను. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గానీ, థైరాయిడ్ వల్ల గానీ, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం, లేదంటే హెవీ బ్లీడింగ్స్ ఉండడం వల్ల వీళ్ళు తినే ఆహారం చాలా తక్కువండి. కానీ రక్తహీనత వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల వీళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 4 కేజీలు ఎక్స్‌ట్రా కనపడుతుంటారు. వీటికి సొల్యూషన్ ఏంటి? అసలు వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతున్నాం? హార్మోన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? ఒకవేళ పీరియడ్‌లో ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల గానీ, థైరాయిడ్‌గా ఉండడం వల్ల గానీ, అధికంగా బరువు పెరిగితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాని గురించి క్లియర్‌గా చెప్తాను. సో, ఈరోజు నేను వెయిట్ లాస్ టీ చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ డీటాక్స్ అనుకోవచ్చు. దాన్ని టీ లాగా అనుకోవచ్చు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోండి. నేనొక్కటే అంటానండి. మనం ఏం తింటున్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ డీటాక్స్ వాటర్స్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటుంటే మెటబాలిజం స్పీడ్ అవుతది. నేనొకటే అంటాను. మనము ఏదైనా మెయింటెనెన్స్ డైట్‌లో గూడా ఇప్పుడు మనం ఒక 10 కేజీలు బరువు తగ్గాం. దాని తర్వాత నార్మల్ ఫుడ్‌లోకి రమ్మన్నప్పుడు ఏదైనా ఒక డీటాక్స్ వాటర్‌ని కంటిన్యూగా మనం తాగుతున్నామనుకోండి సీజన్ చేంజ్ అయినప్పుడు. ఇప్పుడు ఒక 3 మంత్స్ వరకు ఇప్పుడు చలికాలంలో ఒక డీటాక్స్ వాటర్, వర్షాకాలంలో ఒక డీటాక్స్ వాటర్, ఎండాకాలంలో ఒక డీటాక్స్ వాటర్. కొంతమంది ఏదైనా జీరా వాటర్ తాగమంటే అదే సంవత్సరాలు తాగుతుంటారు. ఒక్కొక్క సీజన్‌లో సెట్ అవుతది. ఒక్కొక్క సీజన్‌లో సెట్ అవ్వదు. దాన్ని నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఇప్పుడు నేను డీటాక్స్ టీ అండ్ వెయిట్ లాస్ డ్రింక్ అనుకోండి. సో, ఇప్పుడు ఈ డీటాక్స్ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ ఏ టైంలో తీసుకోవాలి? దీంతో పాటు ఆహార నియమాలు ఎలాంటి జాగ్రత్తలు దేని మీద తీసుకుంటారని దాని గురించి క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఇదొక బెస్ట్ థింగ్ అండి. ఇది అసలు ఎలాంటిదంటే ఇది మీకు చెప్తాను. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఈవెన్ మా దగ్గర ఎంతమంది వెయిట్ లాస్‌కొచ్చినా కూడా నేను వెయిట్ లాస్ ఒక 10 కేజీలు, 20 కేజీలు బాడీని ఎంత వాళ్ళకి కావాలో మన ఆహార నియమాల్లో లో క్యాలరీస్ ఫుడ్, స్లీప్ ప్యాటర్న్, 1 అవర్ యోగా చెప్పుకుంటూ నేను వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ చేసుకొని అండ్ థైరాయిడ్ కూడా వితౌట్ మెడిసిన్ గానీ అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో కూడా వితౌట్ మెడిసిన్ మనం రెగ్యులేట్ చేసుకుంటూ ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటే మెడిసిన్స్ లేకుండా ఎనీ కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నా కూడా వెయిట్ లాస్‌ని ఈజీ వేలో చేసుకోవచ్చు. ఒక్కొక్క బాడీ తత్వానికి కలిసి ఒక్కొక్కలాగా ఉంటది. బట్ బేసికల్‌గా జనరల్‌గా ఇది మాత్రం నేను చెప్తున్న బెస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ మన క్లినిక్‌లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమంది జీరా వాటర్ తాగుతారు, ధనియా వాటర్ తాగుతారు, మేథి వాటర్ తాగుతారు, వామ్ వాటర్ తాగుతారు అవన్నీ చేస్తాం. కానీ మనం అన్నీ కలుపుకోమంటాను. నేను ఒక 2 స్పూన్స్ తీసుకోండి. జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, ఉల్లి విత్తనాలు అంటారు. కలోంజీ సీడ్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉల్లి విత్తనాలు 2 స్పూన్లు, ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్లు, మన అవిసె విత్తనాలు 2 స్పూన్లు. ఇవన్నిటిని ఒక 2 స్పూన్లు ఒక బాక్స్‌లో కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకోండి. దీంట్లో కూడా గోంద్ అంటారు. గోంద్ తెలుసా? గోంద్ కతీర అంటారు. ఐడియా ఉందా మీకు? నరాల బలహీనత, మనం వెయిట్ లాస్ అవుతున్నప్పుడు అవి తినాలి, ఇవి తినాలన్న క్రేవింగ్స్ ఉంటాయి చూడండి. ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసి బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి కొంతమంది అధికంగా వేడి ఉండడం వల్ల కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వరు. ఆ అధికంగా ఉన్న వేడిని కూడా కంట్రోల్ చేయడంలో మన గోంద్ చాలా 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 యూజ్‌ఫుల్. గోంద్ అంటారు. ఇందులో కలిపేసాం చూసారా? సో, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు అండ్ కొద్దిగా మన ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు, కలోంజీ సీడ్స్ అదే ఆనియన్ సీడ్స్ అంటారు కదా! అన్నిటిని ఇలా పెట్టి దాంట్లో కొద్దిగా గోంద్ కలుపుకోవాలనమాట. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్. మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం ఒక్కొక్క సీడ్‌లో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అమైనో యాసిడ్స్ కొన్ని దాంట్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో డైజెషన్ ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంది. థైరాయిడ్‌ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే పీరియడ్‌ని రెగ్యులర్ చేసే కెపాసిటీ ఉంది. అధికంగా వేడి ఉంటే ఆ అధికమైన వేడిని కూడా కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉన్న అన్ని సీడ్స్‌ని ఒక బాక్స్‌లో కలిపేసుకొని, ఆ కలిపిన దాన్ని ఇప్పుడు మనం టీ లాగా చేస్తున్నాం అంటున్నాను కదా! డీటాక్స్ వాటర్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే అన్నీ కలిపిన విత్తనాలని ఒక్క స్పూన్ అండి. ఇలా ఒక్క స్పూన్ తీసుకొని ఇలా 250 ఎంఎల్ ఆ 300 ఎంఎల్ వాటర్‌లో వేసేసేయాలి. ఇలా వేసిన దాంట్లో అండ్ స్పెషల్లీ పుదీనా. డైజెషన్ అవ్వాలన్నా, మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి మంచిగా గట్‌ని హెల్తీగా ఉంచాలన్నా, మోషన్ సాఫ్ అవ్వాలన్నా అండ్ స్టమక్ వాల్స్ క్లియర్‌గా ఉండాలన్నా అన్నిటికి ఈవెన్ థైరాయిడ్‌ని నార్మల్ చేసే క్యాపబిలిటీ ఉన్న బెస్ట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవే మన పుదీనా ఆకులు. పుదీనా ఆకులు 10 ఆకులు ఇందులో ఏసేసేయండి. అండ్ బెండకాయ అండో
ఎందుకంటే నేను చాలా మంది చెప్తాను వెయిట్ లాస్‌కి బెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది ఒకటి బెండకాయ అయితే, ఇంకొకటి బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ కొన్ని కొన్ని శరీరాలకు పడుతది. కొన్ని కొన్ని శరీరాలకు పడదు. అందుకని నేను స్పెషల్ అది కాకుండా నేను బెండకాయ అందరికీ సెట్ అవుతది. సో, బెండకాయని కూడా ఈ టీలో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇలా కట్ చేసుకొని ఒక 2, 3 ముక్కల్లాగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. బెండకాయని మనం రెగ్యులర్ ఎందుకంటే కొంతమంది కేసెస్‌లో అధిక బరువు పెరగడానికి మెయిన్ కారణం కాన్‌స్టిపేషన్ గూడా. మోషన్స్ ఆఫ్ అవ్వకపోయినా కూడా మనకి ఖచ్చితంగా వచ్చే పెద్ద ప్రాబ్లమ్‌లు అధిక బరువు. ఆ మోషన్‌ని సాల్వ్ చేసి, గట్‌ని హెల్తీగా ఉంచి, బ్రెయిన్ హెల్తీగా ఉంచి అండ్ పేగుల్ని గానీ, ఇండైజెషన్ ఇష్యూస్‌ని గానీ వాటన్నిటిని ఇంప్రూవ్ చేసే దాంట్లో బెండకాయ బెస్ట్ థింగ్. అండ్ అధిక బరువు ఉండే వాళ్ళలో ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్, ఫేస్ మీద పింపుల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! వాటిని గూడా కంట్రోల్ చేసే గుణాన్ని మన బెండకాయ కలిగి ఉంది. సో, బెండకాయ కూడా వేసుకోవాలి. ఇందులో మనం లెమన్ ఏం చేస్తామంటే పిండకూడదు. నేను లెమన్ ఏం చేస్తానంటే 1/4 లెమన్ తీసేసుకోండి. ఆ లెమన్‌ని మనం జస్ట్ ఇలాగా పీస్ చేసి ఈ వాటర్‌లో వేసేసేయాలి. ఉసిరికాయ ఉంటాయి కదా! ఆ ఉసిరికాయని కూడా మనం జస్ట్ 1/4 తీసుకొని సో, ఉసిరికాయని కూడా మనం ఇలా మంచిగా దంచేసుకోవాలి. దంచేసామనుకోండి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా బావుంటాయి. ఇలా దంచేసిన ఉసిరికాయని కూడా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేయండి. ఓకే. సో, ఇలాగా బెస్ట్ ఇంగ్రీడియెంట్స్ అండి. బెస్ట్ వెయిట్ లాస్ టీ అండ్ పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేశాక కొన్ని ప్లెయిన్ వాటర్ తాగి, అది తాగి ఇమ్మీడియేట్‌గా ఈ మన డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మీ మెటబాలిజం స్పీడ్ అవుతది. దీంతో పాటు మనం ఆహార నియమాల్లో పొద్దున పూట ఇది రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి వీటిని అన్నిటిని సమపాలంలో తీసుకొని పొద్దున పూట జావలాగా తీసుకోవడం గానీ, ఇది బ్యాటర్ లాగా చేసి కొద్దిగా మినపప్పేసి, కొన్ని పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్స్ ఏసి ఈ పౌడర్‌లోనే చిన్న చిన్న దోసలేసుకొని సొరకాయ కర్రీలు గానీ, పుదీనా చట్నీలు గానీ తీసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా ఫినిష్ చేసి, ఇంకా లంచ్‌కొచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువగా సబ్జీ ఆకుకూరలు గానీ, వెజిటబుల్స్ గానీ ఎక్కువ వేసుకొని చేసుకున్న సబ్జీ, ఇంక డిన్నర్‌కొచ్చిన తర్వాత జొన్న రొట్టె గానీ, రాగి రొట్టె గానీ, రాగి దోస గానీ తీసుకుంటూ, మనం ఎప్పుడన్నా క్రేవింగ్స్ ఉన్నప్పుడు మీకు స్వీట్స్ తినాలనిపిస్తే మఖానా ఉంటది కదా! పూల్ మఖానా, ఆ పూల్ మఖానా గూడా చాలా మంచిది వెయిట్ లాస్‌కి. లో క్యాలరీస్, స్టమక్ ఫిల్లింగ్‌గా అనిపిస్తది. కొద్దిగా బెల్లమేసి, బెల్లం పాకంలో ఆ మఖానా ఏసుకొని ఫ్రై చేసుకొని దాన్ని ఒక బౌల్‌లో చేసి పెట్టుకొని, అది గూడా మన క్రేవింగ్స్ తీపి తినాలంటే తీపి క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేస్తది. ఏదో అన్నెసెసరీ అవి ఇవి తినాలన్న దాన్ని గూడా కంట్రోల్ చేసే దాంట్లో కూల్ మఖానా అని బెల్లంతో చేస్తే, మఖానాలో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్, బెల్లంలో ఉన్న ఐరన్ కూడా 2 కాంబినేషన్ వెళ్లి మన బాడీలో ఎన్నో రకాల సమస్యలు తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో, ఇలా స్నాక్‌లో మఖానా తీసుకోండి. ఇలా చెప్పినట్టు డైట్ ప్యాటర్న్ చేసుకొని, మార్నింగ్ 1 అవర్ యోగా చేసుకోండి. డెఫినిట్‌గా చెప్తున్నాను. ప్రీ డయాబెటిక్ గానీ, థైరాయిడ్ వల్ల గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉండేవాళ్ళు గానీ, అధిక బరువుతో ఉన్న ఎవ్వరైనా సరే ఆడవాళ్ళలో ఈ సమస్యలతో పాటు మగవాళ్ళలో కూడా వెయిట్ ఉండే వాళ్ళలో కూడా ఇదే క్రమ పద్ధతిలో ఫాలో అయ్యి అండ్ మగవాళ్ళలో స్పెషల్లీ హాజెల్ నట్స్ అని దొరుకుతాయి. అవి కూడా మన డైట్‌లో యాడ్ చేసుకోవడం. జావల్లో గానీ, హాజెల్ నట్ తెప్పించుకొని పావు కేజీ పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని జావలో కలుపుకొని తీసుకుంటే మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో, ఇలా ఆడవాళ్ళలో మనం ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్‌ని మగవాళ్ళలో ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే హాజెల్ నట్స్ యాడ్ చేసుకొని మిగతా డైట్ సేమ్ ఫాలో అవుతూ ఇలా మెయింటైన్ చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మన శరీరాన్ని ఫ్యాట్ బర్నర్‌గా ఎన్నో ఫ్యాట్ బర్నర్స్ అని ఆ పౌడర్‌లు, ఈ పౌడర్‌లు వాడుతూ బాడీని హార్మ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలాంటి ఎక్స్‌ట్రా పౌడర్స్ అన్నీ వాడడం ఆపేసి ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ అంటుంటారు. అదే ప్రోటీన్ మనం రెగ్యులర్‌గా మినపప్పులో తీసుకోండి, పెసరపప్పులో తీసుకోండి, మఖానాలో తీసుకోండి. చాలా రకాలున్నాయి. జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటది. సో, నేచురల్ ఫుడ్‌లో ఉన్న దాంట్లో ఉన్నంత స్ట్రెంత్, దాంట్లో ఉన్నంత ప్రోటీన్, ఈజీ డైజెషన్, ఈజీ యుటిలైజేషన్ ఆఫ్ ది బాడీ. అలా చేసుకుంటూ ఈ వెయిట్ లాస్ టీ తాగండి. హెల్తీగా వెయిట్ తగ్గండి. సో, చూయిస్తాను మీకు ఒకసారి టేస్ట్ కూడా చేసి చూయిస్తాను. ఇన్ని కలిపారు కదా! టేస్ట్ ఎలా ఉంటదో అంటుంటే మేము రెగ్యులర్‌గా తాగుతాం. ఎంతో మంది పేషెంట్స్‌కి మేము సజెస్ట్ చేస్తుంటాం. మ్యాజికల్ డ్రింక్ అంట దీన్ని. దీన్ని డీటాక్స్ టీ అంటారు, వెయిట్ లాస్ టీ అంటారు. రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తాం మేము. బట్ దీన్ని మ్యాజికల్ టీ అంటారు. ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా యూజ్ అవుతది. దీంతో పాటు 1 అవర్ యోగా చేసుకుంటూ, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి. అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటూ ఎన్నో హార్మోనల్ ఇంబాలెన్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న డీటాక్స్ వాటర్‌ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారా మ్యాజికల్ వెయిట్ లాస్ డిటాక్స్ ట్రీ. ఇది రెగ్యులర్‌గా పొద్దున పూట మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగితే మంచిగా యూజ్ అవుతది మన శరీరానికి. అండ్ ఈవినింగ్ 4-5 మధ్యలో కూడా టీకి బదులు ఇలాంటి డిటాక్స్ వాటర్‌లు తాగితే మాత్రం మెటబాలిజం స్పీడ్ అవుతది. నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ చేసుకుంటూ 1 అవర్ యోగా చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఇలా చల్లారిన తర్వాత ఒక్క సిప్
మనకి లెమన్ ఉంది, ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా బెస్ట్ సొల్యూషన్. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కానీ, థైరాయిడ్ వాళ్ళకి కానీ ఎంతో ఎన్నో ఎన్నో ఒకటే డిటాక్స్ టీ, అన్ని సమస్యలకి చెక్కు పెట్టే బెస్ట్ టీ ఇదే. ఇది రెగ్యులర్గా తాగండి. 11 to 12 డేస్ తాగిన తర్వాత మీ బాడీలో ఎన్నో చేంజెస్ చూస్తారు. సో రెగ్యులర్గా తీసుకోండి, వెయిట్ మెయింటైన్ చేసుకోండి, ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకండి. ఖచ్చితంగా చేస్తే నమ్ముతున్నాను. నమస్కారం.